రెప్స్ అంటే వెయిట్ తీసుకొని చెతక్ కొట్టేయడం కాదు. ఈరోజు సెట్స్ అండ్ రెప్స్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తా. ఒక రెప్ అంటే రెపిటేషన్ అని అర్థం. రెప్ అనేదాన్ని బైసెప్ కర్ల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది అప్లికేబుల్ టు ఎవ్రీ ఎక్సర్సైజ్. ఇక్కడి నుంచి పాయింట్ ఏ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తావు కదా, ఇది కాన్సెంట్రిక్ ఫేస్ అనమాట. కాన్సెంట్రిక్ అంటే మజిల్ని నలపడం, ఇది ఎక్సెంట్రిక్ ఫేస్, మజిల్ని సాగదీయడం. ఒక బేసిక్ ఎక్సర్సైజ్ని సెలెక్ట్ చేసుకో, దాని పాయింట్ ఏ నుంచి బి వరకు ప్రాపర్గా వర్క్ చేయి. కొన్ని డేస్కి నీ బాడీకి అది అలవాటు అయిపోతుంది, దాన్ని మాస్టర్ చేసేయాలి. సేమ్ ఇలానే ఒక 10 to 12 ఆర్ నీకు ఒక డిజైర్డ్ రెప్ రేంజ్ ఉంటుంది అనమాట. అలా 10 to 12 ఫినిష్ చేస్తే అదొక సెట్. ఈ 10 to 12 రెప్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలా, మళ్ళీ రెస్ట్ తీసుకొని సెకండ్ సెట్ స్టార్ట్ చేయి. నెక్స్ట్ రీల్లో నీ మైండ్ సెట్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి అండ్ కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేయాలనేది చెప్తా.